మొదటి కొరింథీ 3వ అధ్యాయము మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము మొదటి నుంచి సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేక పోతిని. మన గురించి దేవుడు మాట్లాడడానికి లోకానికి వచ్చింది 2025 సంవత్సరాలు 2025 సంవత్సరాలు ఇప్పటికి మనతోటి దేవుడు మాట్లాడడానికి వచ్చింది. శరీర సంబంధములైన మనుషులనియు క్రీస్తునందు పసి బిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చేది. నా శరీర సంబంధములైన మనుషులనియు క్రీస్తునందు పసి బిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. మనం దేవునికి ఏం కావాలి? దేవుని బిడ్డలం కదా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మనం ఈ భూమి మీద బతకాలంటే మనకేమిటో చూసింది ఆయన. ఇప్పుడు మనం తల్లికి పుట్టి ఏం తాగుతాం? పాలు తాగుతాం. పాలు నీళ్ళు తాగితే ఏమైతే? రక్తం అవుతుంది. రక్తం ఏమైతే? పాలు అవుతాయి. పాలు తాగి మనం పెద్దగా అవుతాం. అందుకే దేవుడు ఏమన్నాడు? మీకు పాలతోనే పెంచుతున్న అన్నంతో మీరు పెద్దగా పాలతో పెద్దగా చేసిన చెప్పిండు ఆయన. చెప్పి మనకు దేవునికి ఏమున్నది? దేవుడు మనం ఆయన ఆత్మ సంబంధికులు, ఆయన బిడ్డలం. మన కొరానికి లోకానికి వచ్చి పాలన ఇచ్చింది కానీ మనం తెలుసుకున్నది కదా. ఇక్కడ 3వ అధ్యాయం ఇక్కడ చదివిన కదా, 10వ అధ్యాయం ఇక్కడ దేవుడు నా కనకరించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఆయన ఏం వేసిండు? ఈ భూమి మీద పునాది వేసిండు. ఈ భూమి మీద మొత్తం పునాది అయినదే. పునాది వేసి మనకందరికి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మన కొరనికి పునాది వేసింది ఆయనని. మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. దాని మీద ఎంతో 1000 మంది కడుతున్నాం. ఆ పునాది మీద 1000 మంది ఇల్లు కడుతున్నాం. ఆయన ఎప్పుడో వేసింది ఇది పునాది. దీనికి ఎప్పుడో వేసిండు పునాది వేసిండు. దానికి తోడుతున్నాం 2 ఫీట్లు 3 ఫీట్లు మనం వేస్తున్నాం. మొట్టమొదటి పునాది ఆయన వేసింది ఎప్పుడో. కంకరు సిమెంటు ఉసుక కలిపి మనం వేస్తున్నాం. ఆయన మన్ను రాళ్ళు మొరం కలిపి ఆయన వేసింది. అది ఎంత గట్టిగా ఉన్నది ఆయన వేసేసింది. మరి ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను. దాని మీద మనం ఎట్లా కట్టుకున్నాం? ఇల్లు లోతుగా దోతున్నాం. గట్టిగా తేలిందాకా దోతున్నాం. గట్టిగా తేలిందాకా కడితే ఇల్లు బాగుంటుంది. లేకపోతే ఇంకా మెత్తగుండేనంటే చీడిపోతే ఇల్లు మీదకి దాకా. ఇది వేయబడినది తప్ప మరి ఎవడును పునాది వేయనేరడు. ఆయన వేసిన పునాది మీద ఎవడు కూడా వేయనేరడు. ఆ పునాది